సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అన్ని చోట్ల 28% పైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. భూపాలపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో కార్మిక సంఘాల నేతలు కార్యకర్తల మధ్య పోటాపోటీన నినాదాలు చేసుకుంటున్నారు. ఏఐటీయూసీ నేతలు రెడ్ షర్టు వేసుకురావడంపై ఇతర యూనియన్ల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు 618 మంది ఓటర్లున్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బీఎంఎస్ తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అన్ని చోట్ల 28% పైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. భూపాలపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో కార్మిక సంఘాల నేతలు కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. ఏఐటీయూసీ నేతలు రెడ్ షర్ట్ వేసుకురావడంపై ఇతర యూనియన్ల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు 618 మంది ఓటర్లున్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బీఎంఎస్ తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సింగరేణి కార్మికులను ప్రలోభాలకు గురి చేసే సాంప్రదాయం పోవాలన్నారు కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నిన్నటి వరకు టీబీజీకేఎస్ లో ఉన్న వాళ్లంతా ఇవాళ ఐఎన్టీయూసీలో చేరారని మండిపడ్డారు. ప్రలోభాల సంస్కృతి పోవాలంటే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ రావాలంటున్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కదీర్ ఫేస్ టు ఫేస్. ఏఐటీయూసీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఎన్నికల సంబంధించి ఎలా ఉందండి, ఎలా అనిపిస్తుంది? కార్మికులు చాలా మార్పు కోరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి సింగరేణి పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. లాభాలతో కూడినటువంటి సింగరేణి, ఒకప్పుడు ఇది సిరుల వేణి అనేవాళ్ళు, ఇవాళ సిరులు కోల్పోయినటువంటి ఎండిపోయిన మాడులాగే వాళ్ళు కనపడతా ఉంది. కాగితాల మీదే లాభాలు చూపెడతారు, ఆచరణలోకి వచ్చేసరికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది సింగరేణి దుస్థితి. దీని నుంచి మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఇంటి కార్మికులు సొంత ఇల్లు లేదు. అలాగే అంతకుముందు 60,000 మంది ఉన్నది 1,00,000 మందికి చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు, చేయలేదు. వీటన్నిటిది ఈ పాపాలంతా కొత్త మొగ్గుబావులు లేవు. ఇదంతా ఎవరిదంటే పోయిన ప్రభుత్వం, పోయినసారి మేనేజ్మెంట్, పోయినసారి గెలిచిన టీబీజీకే. ఆ టీబీజీకే వాళ్ళందరూ వాళ్ళు కంఫర్టబుల్గా మళ్ళీ ఇందులోకి వచ్చేసారు, ఐఎన్టీసీలోకి. అందుకని కార్మికులు అబ్జర్వ్ చేస్తున్నారు. నిన్నటి వరకు వాళ్ళే ఉన్నారు. నిన్న కోర్టు తీర్పు అయిన వెంటనే మొత్తం ఎన్బ్లాక్గా, ఎన్మాస్గా అదంతా ఆ గంప కొత్తగా ఇందులోకి వచ్చారు. అందువల్ల ఏఐటీసీని గెలిపిస్తేనే రక్షణ ఉంటుందని చూస్తున్నారు.